నియోజకవర్గంలోని పట్టణ మరియు మండల కేంద్రాల్లో పలు వైన్ షాపుల వద్ద నిర్వహించిన అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల మరియు పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్యం నాణ్యతను, వాటి విలువలను ఎంపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు విచారించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకున్నారని, యూపీఐ లావాదేవీలు కూడా జరగలేదని, కూటమి ప్రభుత్వంలో అమ్మకాలు పారదర్శకతతో ఉన్నాయని, వైసీపీ హయాంలో నకిలీ మద్యం అమ్మకాలపై ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. మరి ఈ రోజు బ్రాందీ షాపులో అమ్ముతున్నటువంటి మద్యము నాణ్యమైనదా కాదా అని చెప్పేసి ఎక్సైజ్ సురక్ష యాప్ అన్న తీసుకొచ్చి మరి బార్ కోడ్ అనేటువంటి ఒక కోడ్ ఇస్తారు ఆ మద్యము బాటిల్స్ మీద. దాన్ని స్కాన్ చేసి చూస్తే అది ఏ బ్రాండు, అది ఎన్ని ఎంఎల్, అది కరెక్టా కాదా, సరైన మద్యమా కాదన్నటువంటి డీటెయిల్స్ అన్ని వస్తాయి. దాన్ని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నెల్లూరు పట్టణ కమిటీగా ఈ బ్రాండ్ షాప్ వచ్చి ఇక్కడ మేము పరీక్షించడం జరిగింది. కోడ్ను స్కాన్ చేసే నాణ్యమైనటువంటి సరుకు అందులో ఉంది. ఇది ప్రజలకు చైతన్యపరచడం కోసం మేము ఈ విధంగా బ్రాండ్ షాప్ దగ్గరకు వచ్చి ఈ కోడ్ యొక్క వివరాలని ఇక్కడ తాగుతున్నటువంటి మద్యం ప్రియులకు ఈ విషయాలను మేము తెలియజేస్తున్నాము. దీని వలన ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి మందుని అందించినటువంటి కూటమి ప్రభుత్వము వాళ్ళు తాగాలని మా ఉద్దేశం కాదు, కానీ తాగడం తప్పనిసరి కాబట్టి ఉన్నంత వరకు మంచి మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని అందించి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలనేటువంటి విధంగా ఈ రోజు మద్యాన్ని మనం బ్రాండ్ షాప్ లో పెట్టడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి నకిలీ మద్యాన్ని మళ్లీ తలెత్తకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి చర్యలు తీసుకునింది. కాబట్టి ఇక మద్యం ప్రియులకు ఏ విధమైన అనారోగ్యాలు రావు. తప్పకుండా మద్యం ప్రియులు కూడా మీరు బాటిల్ తీసుకునేటప్పుడు సురక్ష యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు బార్ కోడ్ ని స్కాన్ చేయండి. మీరు తాగుతున్న మందు ఏమిటి, అది ఎలాంటిది అనే విషయాలు మీకు తెలుస్తాయని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారములు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కల్తీ మద్యము తయారు చేస్తూ జే బ్రాండ్లు ఏర్లై పారిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ చెల్లింపులు జరుపుతూ ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష అనే ఒక యాప్ కొత్తది ఇస్తూ ప్రతి బార్కోడ్లో స్కాన్ చేసి ఆ మందు ఎక్కడ తయారయ్యేదా, ఎప్పుడు తయారయ్యేదా, ఎవరు తయారు చేశారా, ఎన్ని రోజుల కిందట తయారయ్యేదా అని చాలా స్పష్టంగా అక్కడ నమోదయ్యేదా. ఎవరైనా మద్యం ప్రియులు అంటే మందు తాగే వాళ్ళు దాన్ని వాడుకొని కల్తీ మద్యము కాదు, ఇది నాణ్యమైన మద్యము అని తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాం. అందరికీ మా నమస్కారం. గత ప్రభుత్వం చేసిన నకిలీ మద్యాన్ని నివారించడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించాలని ఈ బార్ కోడ్ విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ మద్యం ఇక ముందు జరగకూడదని, తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరాదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు. దాంట్లో భాగంగా మా జగనాయశ్వరరెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో జగనాయశ్వరరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్ కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము, యాప్ని తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని మన పేదలందరికీ ఈ డ్రింక్కి అలవాటు పడ్డ వాళ్ళందరికీ మీరు కూడా వాళ్ళ విషయంలో అవగాహన కల్పించి మీ వంతు సహాయం కూడా చేసి వాళ్ళందరి ప్రాణాలని కాపాడడంలో మనం అందరం ఉద్యమంలాగా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. సహకరిస్తున్న మిత్రులు పాటిక